అప్పుడు చెవిలో పడింది శక్తికి సమీర అన్న పేరు. ఆ పేరుని తను ఉన్న కోపంలో పట్టించుకోకుండా వదిలేసి కోపంగా రుద్ర వైపే చూస్తూ ఉంటే రుద్ర సడన్గా వచ్చిన శక్తిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు అయోమయంగా. శక్తి పళ్ళు కొరుకుతూ, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు బావా అని అరిస్తే, నేనైతే ఏమీ అనుకోవటం లేదు. ఇంతకు నువ్వేంటి ఇక్కడ? ఇంత సడన్గా ఎందుకు వచ్చావు? కాలేజ్కి డుమ్మా కొట్టేశావా? ఇంకేం పనిలేదా నీకు అని విసుక్కుంటూ అడిగాడు. రుద్ర విసుగుకి శక్తి పళ్ళు కొరుకుతూ నిన్ను అంటూ తన చేతుల్ని రుద్ర మెడ వరకు తీసుకువచ్చి ఆ చేతుల్ని వెనక్కి తీసుకుని, ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చేది లేదా? ఇక్కడ ఈ పిచ్చిది నువ్వు మెసేజ్కి రిప్లై ఇవ్వక, కాల్ లిఫ్ట్ చేయక ఎంత టెన్షన్ పడుతుందని లేదు. మావయ్యతో కలిసి గొడవ పడుతున్నావు. ఏమనాలి నిన్ను? రుద్ర కోపంగా పైకి లేచి, ఏంటే గొంతులేస్తుంది అంటూ శక్తి మీదకి వెళ్ళాడు. అప్పుడే బయటికి వచ్చింది ఇషిక. ఇవాన్ మాత్రం చేతులు కట్టుకొని వాళ్ళ గొడవ చూసి నవ్వుతూ ఉన్నాడు. అవును, లేస్తుంది. ఎందుకు లేవదు? నా మొగుడు నన్ను పట్టించుకోకుండా తన తల్లిదండ్రులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ పిచ్చిది మొగుడు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. కనీసం ఫోన్ చేద్దాం, లేదంటే చేసిన ఫోన్కి రిప్లై ఇద్దామని కూడా లేదు. అసలు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు అని నిలదీస్తూ ఉంటే రుద్ర పూర్తిగా శక్తి దగ్గరికి వెళ్ళిపోయి, నా నా ఇష్టమే, నా ఇష్టం నా ఇష్టం వచ్చినప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఇష్టం లేనప్పుడు కట్ చేస్తాను, అసలు బ్లాక్ చేస్తాను, ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు కావాలని. శక్తి పళ్ళు కొరుకుతూ, ఏం చేస్తానని కాదు, ఏం చేయగలనని అడుగు బావా. అలా చేసిన మరుక్షణం నీ ఫోన్ నెంబర్ కూడా నేను బ్లాక్ చేస్తాను, నీతో మాట్లాడను, దూరంగా ఉంటాను అని అంది. రుద్ర ఏదో మాట్లాడేలోపు, అరే శక్తి, నీకొకటి చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడే ఈశాన్ సమీర అంటూ ఏదో అన్నాడు, ఒకసారి విషయం కనుక్కో అని సక్సెస్ఫుల్గా వాళ్ళ గొడవలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాడు ఇవాన్. సమీర పేరుకే శక్తి కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూస్తే ఆ అనుమానం ఏమాత్రం నచ్చని రుద్ర తన బుగ్గలు ఒత్తిపట్టి, నన్ను అనుమానించావంటే చంపేస్తాను, అర్థమైందా? నీ కళ్ళల్లో మాటల్లో ఎక్కడా కూడా నా మీద అనుమానం ఉన్నట్టు కనీసం నాకు అనిపించకూడదు అని చాలా సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు. గొడవ ముదిరేటట్టు ఉందనుకున్న ఇషిక కంగారుగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలనుకునేలోపు ఇవాన్ తన చేతిని పట్టుకుని ఆపేసి, రుద్ర డైవర్ట్ అవుతున్నాడు ఇషు, అనవసరంగా కదిలించి మళ్ళీ బాధ పెట్టకు అని అన్నాడు. అప్పుడు గమనించింది ఇషిక, ఇంతవరకు తన కొడుకు బాధతో కుమిలిపోయినవాడు ఇప్పుడు శక్తితో కోపంతో పాటు అల్లరి కూడా చేస్తూ ఉండటం గమనించి నవ్వుతూ, మనం వెళ్దాం పదండి. ఇవాన్ గారు, శక్తి ఉన్నంత వరకు మన కొడుకు పెదవుల్లో నవ్వు చెదరదు అని అనగానే సరే అని ఇవాన్ రుద్ర భుజం మీద చేయి వేశాడు. అప్పటికే శక్తితో తీవ్రంగా గొడవ పడుతున్న రుద్ర ఆ చేతిని వదిలించి, డిస్టర్బ్ చేయకండి, దీనికేదో నమ్మకమనే పదార్థం కావాలంట అని అంటుంటే ఇషిక నవ్వుతూ, సరే అయితే అదేదో ఇచ్చేసి ఇద్దరు కలిసి ఇంటికి రండి, మేము ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. రుద్ర మాటలకి శక్తి కోపంగా ఏడుపుని ఆపుకుంటూ, ఇప్పుడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించటం లేదు బావా, ఆ సమీర గురించి మాట్లాడుతున్నాను అని నన్ను అనుమానిస్తున్నావు. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అస్సలు నచ్చలేదు. పో బావా, నేను వెళ్తున్నాను, నేనంటే నీకు అసలు లెక్కలేదు అంటూ బయటికి వెళ్తుంటే రుద్ర తన చేతిని పట్టుకొని, ఎక్కడికే వెళ్ళేది, నన్ను కూడా తీసుకువెళ్ళు, నేనేం కార్ తీసుకురాలేదు అని సీరియస్గా చెప్పి శక్తి చేతిలో ఉన్న కార్ కీస్ లాక్కొని బయటికి వెళ్తే శక్తి ఏడుపుని ఆపుకుంటూ వెనకే వెళ్తూ, నేను బావని అనుమానించానంట, అసలు అలా ఎలా అనుకున్నాడు? ఆ సమీర ఎవరో కాని మా మధ్య గొడవలు పెట్టడానికి వచ్చిందా ఏంటి? రాక్షసి, అది ఎవరో తెలియాలి, జుట్టు పట్టి ఈడ్చి కొడతాను
అని కోపంగా అనుకుంటూ రుద్ర వెనకే వెళ్ళి డ్రైవింగ్ సీట్ తీసుకున్న రుద్ర పక్కనే కూర్చుంది. కానీ మాట మాత్రం మాట్లాడకుండా మొహం తిప్పేసి విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది. అది ఏమాత్రం నచ్చని రుద్ర, ఏమైంది నీకు ఈరోజు? నసపెట్టి మాట్లాడేంత వరకు విసిగిస్తూనే ఉంటావు కదా, ఇప్పుడు మాత్రం మాటలు రావటం లేదు అని అడిగాడు. నేను మాట్లాడితే నీకు నచ్చదు కదా, పైగా నాది కాకి గొంతాయే, అరిస్తే నీకు ఇరిటేషన్ వస్తుంది. అవసరమా మళ్ళీ నీ చేత నేను అనిపించుకోవటం బావా? అక్కర్లేదు. అసలే నీకు నా మీద అనువంతైన నమ్మకం లేదు, ప్రేమ లేదని ఇంతకుముందే అర్థమయ్యిందిలే అని విసురుగా చెప్పి హెడ్ ఫోన్స్ తగిలించుకునేలోపు రుద్ర వాటిని బయటికి విసిరేసి, నేను ఉన్నప్పుడు నువ్వు నా మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి, పక్క వాటి మీద కాదు. నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నేను బిజీగా ఉన్నానని అర్థం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావు ఏంటి అని అన్నాడు విసుగ్గా. సరే, అది వదిలే. మావయ్య అన్నాడు కదా సమీర అని. ఆ పిల్ల ఎవరు? ఆ పిల్ల కోసం నువ్వు నన్ను అనుమానంగా చూశావు, కోపగించుకున్నావు. నాకు అస్సలు నచ్చలేదు. ఎవరు ఆ పిల్ల? నీ క్లాస్మేట్నా లేకపోతే ఇంకేదైనానా అని పళ్ళు బిగించి అడిగింది. ఇంకేదైనా అంటే? హా, అవును. తను నన్ను పిచ్చిగా ప్రేమించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని అన్నాడు రుద్ర సైడ్ స్మైల్తో. ఆ ఒక్క మాటకే శక్తి కళ్ళల్లో జలజల నీళ్లు రాలిపోయి, నాకంటే ఎక్కువ ప్రేమించిందా బావా నిన్ను ఆ అమ్మాయి అని అడిగింది. ఆ అమ్మాయి ఎవరు అనేది అడగటం వదిలేసి శక్తి కళ్ళల్లో కన్నీళ్లు చూసి కొంచెం సాటిస్ఫై అయిన రుద్ర, అవును, నీకంటే ఎక్కువగా ప్రేమించింది. ఎంతలా అంటే నా జీవితాన్ని పూర్తిగా మార్చుకునేంతలా అని జరిగింది తలుచుకుని పిడికిలి బిగించి చిరునవ్వుతో కోపాన్ని అణుచుకుంటూ చెప్పి, ఇక వెళ్దామా అని అంటే శక్తి మొహం తిప్పేసి, నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టు బావా, నాకు ఎక్కడికి రావాలని లేదు అని అంది. నేను అంది ఇంటికే, బయటికేమీ తీసుకువెళ్ళట్లేదు అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాడు రుద్ర. ఇంటికి వెళ్ళాక శక్తి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళటం ఏమాత్రం నచ్చలేదు రుద్రకి. శక్తి రుద్రని ఇగ్నోర్ చేస్తున్నట్టు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోవటం ఫస్ట్ టైం రుద్రక శక్తి మీద చాలా చాలా కోపాన్ని రప్పించి, ఇది ఇది నన్ను ఇగ్నోర్ చేస్తుందా? ఎంతసేపు ఇలా ఉంటుందో నేను చూస్తాను. ఏడ్చుకుంటూ రాత్రికి అదే రూంలోకి వస్తుంది అనుకొని పట్టించుకున్నట్టే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఉండటంతో తన రూంలోకి వెళ్ళిన రుద్ర రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎప్పట్లానే. వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన రుద్ర శక్తి ఎదురు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ శక్తి ప్రెజెన్స్ ఎక్కడా కనిపించకపోవటంతో, ఇది నా కోసం కూడా ఇంటికి రాలేదా, కలిసిందా దీనికి, రోజు బావా బావా అంటూ కుక్క పిల్లల వెనక తిరిగింది, మరి ఈరోజు ఏమైంది అని విసుగ్గా అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. అక్కడ అందరూ, ఆఖరికి ప్రజ్ఞ, నర్మదా, సాగర్ వాళ్ళు ఉన్నా సరే శక్తి ఎక్కడా కనిపించకపోవడంతో తన గురించి అడగాలనుకున్నా అడిగితే అందరూ ఆడుకుంటారని సైలెంట్గా సింగిల్ సోఫాలో కూర్చొని తన ఫోన్ నుంచి శక్తికి మెసేజ్ చేశాడు. ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి, ఇంటికి రా అని. ఆ మెసేజ్ కాస్త వెళ్ళకపోగా నంబర్ బ్లాక్ అయినట్టు చూపించగానే రుద్ర కళ్ళు ఎర్రగా మారి, దీనికి బాగా బలుపు పెరిగింది, తగ్గిస్తా తగ్గిస్తా, రాత్రికి ఎక్కడికి వెళ్తుంది, వస్తుంది కదా అని అనుకొని పళ్ళు నూరుకుంటూ శక్తి కోసం నర్మదని కూడా అడగాలి అనిపించక సైలెంట్గా డిన్నర్ 2 ముద్దలు తినేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఇవాన్ వాళ్ళు కూడా రుద్రని ప్రెజెంట్ ఆలోచించుకునే ఛాన్స్ ఇవ్వాలి, అనవసరంగా ఎక్కువ ప్రెజర్ తీసుకురాకూడదని వదిలేశారు. మిగిలిన వాళ్ళకి నిజం తెలియకపోవడంతో ముగ్గురు ఎంజాయ్ చేసి వచ్చారు అనుకుని సైలెంట్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారని ఫ్యామిలీ మొత్తం అడగాలనుకున్న ఇవాన్ ముందుగానే జస్ట్ ముగ్గురం అలా గుడికి వెళ్ళామని చెప్పి కవర్ చేసి మిగిలిన వాళ్ళని రుద్ర దగ్గర ఆ విషయం గురించి ఎత్తద్దు అని గట్టిగా చెప్పడంతో
ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. ఇక రుద్ర రూంలోకి వెళ్ళాక శక్తి కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూనే బాల్కనీ డోర్ తీసి మరి ఎదురుగా ఉన్న శక్తి రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. కనీసం తన బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుందేమోనని. సాగర్ ఇల్లు, ఇవాన్ ఇల్లు పక్కపక్కనే కావడంతో ఎలా అయితే ఇష్వాన్ ప్రజ్ఞల రూమ్స్ ఎదురెదురుగా ఉన్నాయో సేమ్ అలానే రుద్ర శక్తిల రూమ్ కూడా ఎదురెదురుగా ఉన్నాయి. కానీ ఎంతసేపటికి శక్తి డోర్ ఓపెన్ చేయకపోవడంతో పాటు రూమ్లో లైట్ కూడా వెలగకపోవడం చూసి కళ్ళు చిన్నవి చేసి, ఇది నన్ను ఇగ్నోర్ చేస్తుంది. ఎంత ధైర్యం దీనికి! దీని సంగతి తేల్చుకోకపోతే నాకు నిద్ర పట్టదు అని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కిందకి వచ్చిన తనకి ఎవరూ కనిపించకపోవడంతో వాస్తవం గుర్తుకు వచ్చి, ఇప్పుడే వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయటం కంటే ఇది వచ్చినట్టే నేను కూడా బాల్కనీలో నుంచి వెళ్తే పోయిద్ది. మళ్ళీ ఎవరైనా చూసారంటే అడ్కతంట అనుకుని సైలెంట్గా కిచెన్ బ్యాక్ సైడ్ డోర్కి వెళ్ళి శక్తి లాడర్ యూజ్ చేసి కాకుండా వాటర్ పైప్ పట్టుకొని శక్తి బాల్కనీలోకి దూకిన రుద్ర బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఉండటంతో పళ్ళు కొరుకుతూ తన ఫోన్ నుంచి శక్తి ఫోన్కి రింగ్ ఇచ్చాడు. అది రింగ్ కాకపోవడంతో శక్తి తన నంబర్ బ్లాక్ చేసిన విషయం గుర్తుకు వచ్చి బాల్కనీ డోర్ మీద బాధేస్తూనే ఉన్నాడు. కనీసం సెకండ్ గ్యాప్ కూడా తీసుకోకుండా. ఎవరు అంటూ శక్తి నీరసంగా వచ్చి డోర్ తీయటమే రుద్ర తన గొంతు పట్టుకుని వెనక్కి తీసుకువెళ్తే తనని గోడకి ఆనించేసి, బలిసిందానేనే నీకు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, ఎంత ధైర్యం, మొగుడు ఇంటికి వస్తే ఎదురొచ్చి నిలబడేది లేదా, ప్రతిరోజు నేను రావటానికి ముందే వచ్చి నన్ను విసిగిస్తూనే ఉంటావుగా, ఈరోజు ఏమైందని ఇంట్లో కూర్చొని ఉండిపోయావు, కనీసం నైట్ అయినా నా దగ్గరికి రాకుండా ఎందుకు రూమ్లోనే ఉండిపోయావు అని అడిగాడు. శక్తి ఏడుస్తూ రుద్ర గుండెల మీద గట్టిగా కొడుతూ ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. రుద్ర విసుగ్గా తన 2 చేతులు పట్టుకొని, ఇప్పుడేమయ్యిందని ఏడుస్తున్నావు అని అడిగితే, పో బావా, నీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదు, అందుకే అది ఎవరితో ప్రేమించింది ప్రాణం ఇస్తుందని నాతోనే చెప్పావు. నాకిప్పుడు అర్థమవుతుంది, మన పెళ్లి జరిగిన సమయంలో నువ్వెందుకు నన్ను ఇష్టపడలేదని. నీ మనసులో ఆ అమ్మాయి ఉంది, అందుకే నేనంటే ఇష్టం లేక ఏదో బలహీనమైన క్షణంలో నాతో కాపురం చేశావు, లేకపోతే నా మొహం కూడా చూసేవాడివి కాదు కదా. సారీ బావా, రియల్లీ సారీ, ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు నీకు ఇష్టం వచ్చిన అమ్మాయితో ఉండొచ్చు అని ఏడుస్తూ చెప్తుంటే రుద్రకి పిచ్చెక్కినట్టు అనిపించి శక్తిని వదిలేసి సీరియస్గా శక్తి వైపు చూశాడు. అప్పటికి శక్తి ఏడుస్తూనే కింద కూర్చుండిపోతే రుద్ర విసుగ్గా తన చేతులు పట్టుకొని పైకి లేపి, ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నావు, నేనేమైనా నిన్ను కొట్టానా తిట్టానా, మొగుడు కొట్టి లేకపోతే వాడు వదిలేసినట్టే ఏడుస్తున్నావు అంటే శక్తి ఉక్రోషంగా, వదిలేశాడు కదా బావా, వదిలేసినట్టు ఏంటి ఇంకా అని అంది. శక్తి ఉక్రోషానికి, జలసీకి, బాధకి రుద్రకి ఒకవైపు నవ్వు వస్తుంటే మరోవైపు కోపం వస్తుంది. శక్తి తనని అనుమానిస్తున్న ఆలోచనకి రుద్రలో రక్తం సలసలా మరిగిపోతుంటే ఆ ఆలోచన ఏమాత్రం నచ్చక ఏడుస్తున్న శక్తి పెదవులు అందుకున్నాడు. అలానే తనని వెనక గోడకి ఆనించేసి రివర్స్ అవ్వాల్సిన శక్తి కాస్త రుద్ర జుట్టులోకి చేతులు పోనించి ముద్దుకి జత కలిపితే రుద్ర మాత్రం తన కోపం మొత్తాన్ని ముద్దులోనే చూపిస్తూ శక్తి పెదవిని ఇష్టం వచ్చినట్టు కొరికి 15 గంట తర్వాత పెదవులు వదిలేక తన జుట్టు పట్టుకొని తల వెనక్కి వంచేస్తూ, ఇప్పుడు మాట్లాడు, ఏదో అంటున్నావు, నేను వదిలేశానా నిన్ను, నేను నిన్ను వదిలేశానా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీకోసం, ప్రతిరోజు వద్దన్న విసిగిస్తూ బావా భోజనం చేద్దువురా, బావా స్నాక్స్, బావా జ్యూస్ అంటూ పదే పదే కుక్క పిల్లల నా వెనక తిరిగేదానివి, ఈరోజు మాత్రం నన్ను అవాయిడ్ చేయడంతో పాటు నా నంబర్ బ్లాక్ చేస్తావా అంటూ శక్తి జుట్టు మీద పట్టు బిగించగానే శక్తి ఇస్ అంటూ నొప్పిని ఓర్చుకుంటూ రుద్ర మాటలకు ఒకవైపు నవ్వొస్తున్నా ఆపుకుంటూ కోపంగా చూస్తూనే, నొప్పి బావా అని చేతిని విదిలించుకోబోతుంటే నాకు కూడా అలానే ఉంది అంటూ శక్తిని అలానే తీసుకువెళ్ళి బెడ్ మీద విసిరేసి ఒక కాలు బెడ్ మీద మడిచిపెట్టి, చెప్పు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేశావు, చెత్త కారణాలు చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి,
ఇప్పటికే చాలా కష్టంగా నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అని అన్నాడు. తనని పెళ్లి చేసుకున్న కొత్తలో ఎంత కోపంగా ఉన్నాడో రుద్ర ఇప్పుడు అంతే కోపంగా కనిపిస్తూ ఉంటే శక్తి భయంగా గుటకలు మింగుతూ అనవసరంగా బుక్ అయ్యానా అని మనసులో అనుకున్నా కూడా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నేనేమీ అబద్ధం చెప్పలేదు. ఆ సమీరని నువ్వు ప్రేమించావు అని చాలా కష్టంగా అంది మొహం పక్కకి తిప్పేస్తూ. రుద్ర తన 2 బుగ్గలు ఒత్తి పట్టుకొని మొహంలో మొహం పెట్టి చూస్తూ, దానిని ప్రేమిస్తే నీతో ఎందుకు కాపురం చేస్తానే? నిన్నెందుకు నా భార్యగా చేసుకుంటాను? ఆద్యని అడ్డు పెట్టుకొని నువ్వు భార్య అయినంత మాత్రాన నిన్ను నా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. బలవంతంగానైనా నిన్ను రోడ్ మీద వదిలేయగలను. దానికి ఆద్య కూడా అడ్డు చెప్పలేదు. కానీ అలా చేయలేదంటే అర్థం ఏంటి? సరే, అది వదిలేసిన ఆద్య కోసం బలవంతంగా నిన్ను భరిస్తున్నాననుకున్న కాశ్మీర్లో జరిగిందేంటి? నీ మీద నా ఇష్టాన్ని నా చేతల్లోనూ మాటల్లోనూ చూపించలేదా? నిన్ను నాలో కలుపుకున్నాను అంటే దానికి అర్థం ఏంటి అని శక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే, ఏంటి అంటూ శక్తి కూడా ఎగ్జైటింగ్గా అడిగింది. ముద్దు ముద్దుగా మాట వస్తూ ఉంటే శక్తి మొహంలో గుడ్ న్యూస్ ఓవర్లోడెడ్గా కనిపిస్తూ ఉంటే రుద్ర తల నుంచి శక్తి మొహాన్ని విసురుగా వదిలి, నీకు చెప్పిన అర్థం కాదులే, వేస్ట్ ఆఫ్ టైం. ఏదో అనుకున్నాను కదా ఏదో అనుకుంటున్నావు కదా వదిలేశానని. సరే, అలానే అనుకో, నాకేం నష్టం లేదు. అసలే నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల తిక్కరేగి ఉన్నాను. ఇప్పుడు నీ ఆవాయిడి వల్ల ఇంకా పిచ్చి లేచింది. నువ్వు కోరుకున్నట్టే నేను కూడా నిన్ను పట్టించుకోను. నేను పోతున్నాను అంటూ రుద్ర వెనక్కి తిరిగాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. నేనెందుకు పట్టించుకోవాలి? నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే నన్ను అవాయిడ్ చేస్తూ అనుమానిస్తున్నావు కదా. నీకు నా మీద అనుమానం వచ్చింది అంటే ఇక మన బంధం నిలబడదని అర్థం. అనుమానం ఉన్న చోట బంధం ఎప్పటికీ నిలబడదు. కాబట్టి ఇక నుంచి నువ్వు నాకు దూరంగానే ఉండు అంటూ శక్తిని విదిలించుకోబోతుంటే శక్తి కంగారుగా సారీ సారీ బాబా అంటూ రుద్ర బుగ్గల మీద ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంది. మరి ఎలా రుద్ర కోపాన్ని పోగొడుతుందనుకుంటున్నారు శక్తి? అసలు పోగొట్టగలుగుతుందా? మీరు గెసెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.